తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయిపోయింది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ అయిందని చెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనోళ్ళు మస్తు మంది మనకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మెసేజ్‌లు అయితే పెడుతున్నారు. కామెంట్‌లు అయితే చేస్తున్నారు. సో, కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో లోపలనే క్లియర్‌గా, క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ 2026 లోపల కూడా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటదన్నట్టు. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తది. చెక్ చేయరి. అండ్ ఆ వీడియో లింక్ అనేది ఐ బటన్స్ లోపల ఇస్తే అక్కడ నుండి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ ఎక్స్‌టెన్షన్. సో, మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రీవియస్‌గా 8థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉండే అన్నట్టు. 8థ్ జూన్ 2026 వరకు మనకు టైం అయితే ఉంది. తెలంగాణ ఐటీఐ 2026కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో, ఈ 8థ్ జూన్ 2026 నుండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ చేసిర్రు మరి అనంటే 30 జూన్ 2026 వరకు డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 30 జూన్ 2026 వరకు ఈ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. సో, ఎవ్వరైనా కూడా తెలంగాణ ఐటీఐకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 10థ్ క్లాస్ అనేది క్వాలిఫికేషన్, 8థ్ క్లాస్ అనేది క్వాలిఫికేషన్. 10థ్, 8థ్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఐటీఐకి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకు డాక్యుమెంట్స్ కూడా పెద్దగా డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదు. సో, మన మొబైల్ నెంబరు ఓకేనా? దాంతో పాటుగా ఈమెయిల్ ఐడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సింపుల్‌గా మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ ఐడీ అనేది కావాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సికి సంబంధించిన మెమో అనేది కావాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటాయి అన్నట్టు. లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఫోటో అనేది కావాల్సి ఉంటది. సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటాయి అన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఒకవేళ పీహెచ్ గాని, ఇంకేమైనా రిజర్వేషన్ ఉందనుకో ఆ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటాయి అన్నట్టు. పీహెచ్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ కావాలి. ఇది ఎగ్జంప్షన్ అందరికి ఉండదు కాబట్టి ఉన్నోళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటది అన్నట్టు. అండ్ దాంతో పాటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటది అన్నట్టు రిజర్వేషన్ పర్పస్‌ల. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సి ఉంటది. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు పెండింగ్ అని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని చెప్పి ఉంటది అన్నట్టు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ నుండి మనకు ఏందంటే సక్సెస్‌ఫుల్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పి ఎప్పుడు చూపెడతది కదా! అంటే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చూపెడతది అన్నట్టు. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 1 జూలై 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతన్నట్టు. సో, దాని తర్వాతనే మనకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ నుండి చేంజ్ అయితదన్నట్టు. సో, అప్పటి వరకు పెండింగ్ అనే చూపెట్టడం అయితే జరుగుతది. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెండింగ్‌లో ఉన్నట్లు చూపించే స్టేటస్ మార్చబడుతుంది అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. సో, మనకు మరి ఎప్పుడు ఈ ఆన్‌లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితది కదంటే జూలై 1 వరకు స్టార్ట్ చేస్తారన్నట్టు వీళ్ళు. ఓకేనా? జూలై 1 నుండి స్టార్ట్ చేయడం అయితే జరుగుతన్నట్టు. సో, తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ స్టేటస్ అనేది చేంజ్ కావడం అయితే జరుగుతది. సో, యాస్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు 30 జూన్ వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? 30 జూన్ 2026 వరకి. సో, 30 జూన్ 2026 వరకు మనకు ఈ సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కావు. ఓకేనా? 30 జూన్ 2026 వరకు సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కావు. 30 జూన్ 2026 తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, క్లియర్‌గా అర్థమైంది కదా! మనకు తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 30 జూన్ 2026 దాకా డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేసిర్రు. అండ్ దాంతో పాటుగా మనకు రిజల్ట్స్ విషయానికొస్తే 30 జూన్ తర్వాతనే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అన్నట్టు. సో, ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్ ఉంటే నేను రిజల్ట్స్‌కి రిలేటెడ్ పక్కాగా చెప్తా. మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి? మనకు సీట్ వస్తే ఎట్లా తెలుస్తది? ఓకేనా?
సో అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్కి పోయేటప్పుడు ఏ డాక్యుమెంట్లు పట్టుకుపోవాలి, ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందని చెప్పి అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.